కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పెళ్లి చేసుకున్న మహిళకు ఆసరగా 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఉన్న ప్రభుత్వం కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తూ తులం బంగారం కూడా ఇస్తామని వాగ్దానం చేశారు. గత 2 సంవత్సరాలు జరిగింది. ఏ ఒక్కరికి కూడా తులం బంగారం ఇచ్చిన వాగ్దానాలు లేవు. ఇదే కాకుండా ఆ గ్యారంటీలలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు 18 సంవత్సరాలు కలిగి ఉన్న వారి అందరికీ 2,500 రూపాయలు మంజూరు చేస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. అది కూడా 2,500 రూపాయలు ఒక మహిళకు కూడా మంజూరు చేయని ప్రభుత్వం ఇది. ఇదే కాకుండా చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. అది కూడా 2 సంవత్సరాలు అయితే ఏ ఒక్క మహిళకు కూడా వర్తించింది లేదు. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వాదాని మీద కూడా నిలబడని ప్రభుత్వం ఈ గ్యారంటీలు ఈ వాగ్దానాలు చెప్పడం ఎందుకంటే ఇవన్నీ చెప్పినతో నెరవేర్చి చూపించాలి. ఏనాడు ఈ ప్రభుత్వం ఈనాడు మంజూరు చేస్తారనేది కూడా నమ్మకం లేదు. హాస్పిటల్లో డెలివరీ అయిన ప్రతి ఒక్క మహిళలకు కేసీఆర్ కిట్ అనేది ఇచ్చి అది కూడా వారికి 3,000 రూపాయల చొప్పున కూడా వారు డెలివరీ అవ్వడానికి ఆసరాగా 3,000 రూపాయలు ఇచ్చారు. అవి కూడా కేసీఆర్ కిట్ లేదు, మంజూరు అనేది 3,000 రూపాయలు. ఇలాంటి ఎన్నో ఉండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నో ఇచ్చారు. అలాంటి ఏమీ లేకుండా ఇలాంటి దొంగ మాట కబుర్లు చెబుతూ ఈ ప్రభుత్వం గడుపుతుంది. అదే కాకుండా ఇప్పుడు నిరుద్యోగులకు ఆటో తోడుకునే వాళ్ళకు కూడా 500 రూపాయలు ఇస్తామన్నారు. అవి లేవు. 5 లక్షల రూపాయలు వారికి ఇస్తామన్నారు. అవి 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో మాటలు తప్ప దొంగ మాటలు తప్ప ఇలాంటి ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చుకోరని అందరి జనాలందరికీ తెలిసిపోయింది కూడా. రాబోయే ప్రభుత్వం టీఆర్ఎస్ వస్తేనే ఇవన్నీ మనకు అనుకునే విధంగా మన పేద ప్రజలకు అందరికీ అనుకూలంగా మన కేసీఆర్ గారు ఉంటేనే అన్నీ అమలు జరుగుతాయని అందరికీ నమస్కారం.